ఇండియా అయినా అమెరికా అయినా వినాయక చవితి వచ్చిందంటే గణేష్ కి ఉన్న క్రేజ్ అయితే ఎక్కడా తగ్గదు. అమెరికాలో మేము ఈ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కంప్లీట్ గా ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఎంతైనా సరే మన ఇండియాలో ఉన్నంత హడావిడి గానీ, పండగ వాతావరణం గానీ, వినాయక చవితి సందడి గానీ ఇక్కడైతే ఉండదు. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటాం కాబట్టి, దాంతో పాటు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి, సో మాకు తోచినంత వరకు మేమైతే ఈ వినాయక చవితిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం వినాయక చవితి వస్తుంది అంటే ఒక 1 మంత్ ముందు నుంచే ప్లానింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వినాయకుడిని ఎక్కడ పెట్టాలి, మండపం ఎక్కడ పెట్టాలి, చందా ఎంతమందిని అడగాలి, ఎంత కలెక్ట్ చేయాలని చెప్పేసి కొన్ని టార్గెట్స్ అయితే పెట్టుకుంటుండే వాళ్ళము. అండ్ దాంతో పాటు డెకరేషన్లు, పూజలు, చిన్న చిన్న యాక్టివిటీస్, అన్నదానాలు, డీజేలు, నిమజ్జనాలు ఇవన్నీ అయితే ఇక్కడైతే మిస్ అవుతాము. మన దగ్గర ఏంటంటే మనకి గల్లీలో కానీ, లేదంటే ఎక్కడైనా లొకేషన్ లో పెట్టుకోవడానికి కానీ, లేదంటే డీజే పెట్టుకోవడానికి కానీ, లేదంటే నిమజ్జనం చెరువులో చేసుకోవడానికి కానీ ఇవన్నిటికైతే పర్మిషన్స్ అయితే ఉంటాయి. కానీ అమెరికాలో అలా ఉండదు అనమాట. కానీ ఎలా అయినా సరే మేమున్న లొకేషన్ లో ఈసారి వినాయకుడిని పెట్టాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి మా ఫ్రెండ్స్ అందరం కూడా డిస్కషన్ చేసుకొని ఒక ఫైనల్ గా ఒక డెసిషన్ కి అయితే వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరిలో ఒకరికైతే ఓన్ హౌస్ అయితే ఉంది. ఆ ఓన్ హౌస్ కి ఒక కార్ గ్యారేజ్ అయితే ఉంటుంది అనమాట. ఆ గ్యారేజ్ లో ఈసారి వినాయకుడు మండపం పెట్టుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాము. ఇంకా విగ్రహం విషయానికి వచ్చేస్తే మేమున్న దగ్గరలో ఎక్కడ కూడా మీడియం సైజ్ గానీ, లార్జ్ సైజ్ గానీ వినాయకుడు విగ్రహాలు అయితే ఎక్కడ కనిపించలేదు. ఫైనల్ గా అయితే మాకు దగ్గరలో ఉన్న ఒక ఇండియన్ స్టోర్ వాళ్ళు అయితే ఇండియా నుంచి అయితే ఈ సైజ్ విగ్రహాలను అయితే ఇంపోర్ట్ చేసుకొని తీసుకొచ్చారనమాట. సో అక్కడ నుంచి అయితే ఒక విగ్రహాన్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ మీరు చూస్తున్న ఈ డెకరేషన్ ఏదైతే ఉంది ఇవన్నీ కూడా అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నాము. సో మోస్ట్లీ మనకి డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ అన్ని అమెజాన్ లో అయితే అవైలబుల్ ఉంటాయి. ఆ వాళ్ళు కూడా ఇండియా నుంచి షిప్ చేసి ఇక్కడికైతే డెలివరీ చేస్తారు. ఇంకా అన్నిటికీ సెట్ అయిపోయింది అనమాట. విగ్రహం వచ్చేసింది అండ్ డెకరేషన్ కూడా అయిపోయింది. అండ్ మా దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరికి, మన తెలుగు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇన్వైట్ చేసాం అనమాట. అండ్ దాంతోపాటు ఏంటంటే వినాయక చవితి మనందరికీ ఇండియాలో ఆగస్ట్ 27 అయితే మాత్రం మాకు ఒక రోజు ముందే ఆగస్ట్ 26 రోజు మాత్రమే స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తానికి అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది. మేము పిలిచిన ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అండ్ కిడ్స్ తో పాటు ఈ పండుగను అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే చాలా మంది వచ్చారనమాట. అండ్ మేము ఎందుకు ఈవినింగ్ పెట్టుకున్నామంటే మన ఇండియాలో వినాయక చవితి వచ్చిందంటే హాలిడే ఉంటుంది, కానీ అమెరికాలో ఉండదు కాబట్టి, సో అందరూ వర్క్ చేసే వాళ్ళే ఉంటారు కాబట్టి సాయంత్రం మాత్రమే పెట్టుకుందాం అని అయితే ఫిక్స్ అయ్యాము. అండ్ దాంతోపాటు ఏంటంటే మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఏంటంటే సో ఈవినింగ్ టైంలోనే వినాయక చవితి స్టార్ట్ అవుతుందని చెప్పేసి సో ఇప్పుడైతే పెట్టుకున్నాం అనమాట. అండ్ దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి చుట్టుపక్కల ఉన్న కొంతమంది అమెరికన్స్ కూడా వచ్చారనమాట. సో వాళ్ళని చూసినప్పుడు అయితే చాలా ఆనందంగా అనిపించింది. అండ్ దీంతో పాటు మేము ఇంటి దగ్గర కూడా చిన్న వినాయకుడిని తీసుకొచ్చి చిన్నగా పూజ చేసుకొని మంచిగా ప్రసాదాలు అయితే తినుకొని ఎంజాయ్ చేసాం అనమాట. వన్స్ అగైన్ మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.